హాయ్ ఫ్రెండ్స్. సో బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ అండ్ లీక్స్ మాత్రం ఇప్పటి వరకు చాలా వరకు బయటకు వచ్చాయి. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌కు సంబంధించి సెలబ్రిటీస్ లిస్ట్ ఇప్పటివరకు ఎక్కడ కూడా రివీల్ అవ్వట్లేదు. అండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు జనరల్‌గా అయితే ప్రతి సీజన్‌లో ఈ టైం కల్లా ఏ కంటెస్టెంట్ వస్తున్నది ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ బయటకు వచ్చేది. బట్ ఈసారి కొంచెం డిలే అయింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో వల్ల. సో కాకపోతే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అని కూడా ఆడియన్స్‌లో పెద్ద బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఆడియన్స్ అందరూ చాలా దూరంగా ఉన్నారు ఈ అగ్ని పరీక్ష షోకి. ఏదో పీఆర్ స్టంట్స్ అయితే బాగానే నడుస్తున్నప్పటికీ కూడా కామన్ ఆడియన్స్ అయితే చాలా దూరం అయిపోయారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అగ్ని పరీక్ష షో వల్ల ఆడియన్స్‌కి బిగ్ బాస్ మీద ఇంట్రెస్టే పోతుంది అన్నట్టుగా ఉంది ఆ షోను చూసాక. సో ఇప్పటి వరకైతే 9 వర్సెస్ 9 ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ 9 అనే అనుకున్నారు. కాకపోతే అది కాదు. 9 వర్సెస్ 9 ఉండట్లేదు. అందరిని కలిసే ఉంటారు. ఎలాంటి డివైడ్ లేకుండా ఉండబోతుంది. అంటే స్టార్టింగ్‌లో 9 సెలబ్రిటీస్, 9 కామన్ మ్యాన్స్ లేకపోతే షఫిల్ చేసి 9 వర్సెస్ 9గా ఈసారి థీమ్ ఉండబోతుంది అనుకున్నాం. కాకపోతే అదేం లేదండి. అందరూ హౌస్‌లో ఉండబోతున్నారు. అందరూ కలిసే ఉండబోతున్నారు. ఎలాంటి డివైడ్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 హౌసెస్ కూడా లేదు. 1 హౌసే. వాళ్ళు ప్రోమోలో చెప్పినట్టు ఆల్మోస్ట్ 2 హౌసెస్ అని అన్నారు. కాకపోతే ఈసారి అది లేదు. 1 హౌస్ అని కూడా ఒక బజ్ అయితే వస్తుంది. అండ్ అగ్ని పరీక్ష నుంచి 5-9 మెంబర్స్‌ని తీసుకోవాలని ఫస్ట్ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తుంటే ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వట్లేదు. అనుకున్న కంటెంట్ కూడా బయటకు రావట్లేదు. కాబట్టి మోస్ట్లీ 3 మెంబర్స్‌ని తీసుకునే అవకాశమే ఉంది. 3 టు మాక్సిమం అయితే 5 ఇక్కడి వరకే ఆగిపోయేలాగా ఉన్నారు. ఇంకా 7, 9 అనేది లేదు. ఆల్మోస్ట్ కామన్ మ్యాన్స్ కేటగిరీలో 3-5 మెంబర్సే. మాక్సిమం 3 మెంబర్స్‌కే వాళ్ళు స్టాప్ చేసేలా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో వస్తున్న సెలబ్రిటీస్ లిస్ట్ అనేది చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి సుధాకర్. ఈయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో అభిజిత్ లీడ్ క్యారెక్టర్‌లో చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగరాజు పాత్ర చేశాడు. తెలంగాణ స్లాంగ్‌లో చాలా బాగా మాట్లాడాడు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికి కూడా ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. పెద్ద బ్రేక్ త్రూ కూడా రాలేదు. సో ఇప్పుడు ఆ బ్రేక్ కోసం బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతున్నాడు. ఈయన 99.99% హౌస్‌లో ఉండబోతున్నాడు. అండ్ అభిజిత్ అంత సక్సెస్ రాకపోయినా సరే అట్లీస్ట్ ఈ బిగ్ బాస్ ద్వారా ఆయనకు బ్రేక్ రావాలని అండ్ హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే కంటెస్టెంట్ అయితే సోషల్ మీడియా సెన్సేషన్, సోషల్ మీడియాని షేక్ చేసిన కంటెస్టెంట్. మీ అందరికీ తెలుసు. ఈమె గురించి ఎలాంటి పరిచయం కూడా అక్కర్లేదు. ది రమ్య, చిట్టి పికిల్స్ రమ్య గారు. ఈమె ఆల్మోస్ట్ స్టార్టింగ్‌లో ఈ ఈమె కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఈమె బిగ్ బాస్ సెలెక్ట్ అయిందని చాలామంది అన్నారు. కాకపోతే ఆ తర్వాత రావట్లేదని కూడా బజ్ వచ్చింది. ఇప్పుడు ఈమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే అండి. 99.99% ఈమె హౌస్‌లో అడుగు పెట్టబోతుంది. సో అడుగు పెట్టాక ఎలా ఉంటుందో చూద్దాం సినారియో. సరే బయట ఎలా ఉన్నా సరే వన్స్ హౌస్‌లో పెట్టాక ఆల్ ఆర్ 0 కాబట్టి చూద్దాం ఈమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భవానీ శంకర్. ఈయన సీరియల్ యాక్టర్ అండి. అండ్ మంచి మాట తీరు కూడా ఉంటుంది. ఇతని మంచి మాటకారి కూడా. అండ్ చాలా వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది. ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడు. చాలా సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. అండ్ సీరియల్‌లో కూడా విలన్ కూడా చేశాడండి. సో ఇతను ఆల్మోస్ట్ సీజన్ 9లో ఉండబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశా సైని. ప్రతి సీజన్‌లో ఒక కంటెస్టెంట్ వెంటనే ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిపోతాడు. లైక్ ఏజ్డ్ ఆర్టిస్టులను, సినిమా ఆర్టిస్టులను, అలాగే ఫేడ్ అవుట్ అయిన హీరోలను తీసుకొస్తారు కదా. సో అలా ఈసారి ఆశా సైని 90s కిడ్స్‌కి తెలిసే ఉంటుంది. 'లక్స్ పాప లక్స్ పాప' అనే ఒక సాంగ్ ఉంటుంది కదా. ఆ సాంగ్‌లో చేసిన హీరోయిన్ ఈ ఆశా సైని. సో ఈమె బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టబోతుంది. ఈమె తెలుగు పెద్దగా రాదు. ఐ హోప్ ఈమె హౌస్‌లో ఉండాలని కోరుకుంటున్నా. కాకపోతే నా గెస్ ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అవ్వదనే కోరుకుంటున్నా. బట్ ఇలాంటి కంటెస్టెంట్స్ మనం చూసినంత వరకైతే ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్యల మాధురి. ఏపీ పాలిటిక్స్ బాగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి, ఏపీ పాలిటిక్స్ చూసే వాళ్ళకి ఈమె చాలా బాగా తెలుసు. దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి. ఒక పార్టీకి సంబంధించిన క్యాండిడేటే. ఆఫ్‌కోర్స్ మంచి కాంట్రోవర్షియల్ కంటెస్టెంట్ కూడా. సో ఈమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అండి. ఈమె సీజన్ 9లో అడుగు పెట్టబోతుంది. వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటివరకైతే బయటైతే వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అసలు సమాజాన్ని పట్టించుకొని ఆమె ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్పేస్తుంది. చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడుతుంది. చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. సో ఈమె హౌస్‌లో ఎలా ఉంటుందో చూడాలని నేను కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే కంటెస్టెంట్ పేరైతే గత 3 సీజన్ల నుంచి వినిపిస్తుంది. లాస్ట్ సీజన్‌లో అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఈమెను రప్పించాలి అనుకున్నారు. బట్ ఫెయిల్ అయ్యారు. నన్ అనదర్ రీతు చౌదరి. ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఉండబోతుంది. ఈ సీజన్‌లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఈమె గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి నోటబుల్ సెలబ్రిటీ అండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. ఇతను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. మంచి కామెడియన్ అండ్ అది కాకుండా మంచి పాటలు కూడా పాడతాడు. వెరీ జోవియల్ పర్సన్. చాలా అంటే చాలా పంచెస్ కూడా వేస్తాడు. ఐ హోప్ ఇతని వల్ల కొంతవరకు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇతను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఇతనితో పాటు యాదమ్మ రాజుని కూడా తీసుకురానికి కూడా ప్రయత్నిస్తున్నారు. చూడాలి. అతని కూడా యాదమరాజు పేరు కూడా గత 3-4 సీజన్ నుంచి అతని పేరు వినిపిస్తుంది కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. బట్ ఈసారి వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా తనుజ గౌడ. ఈమె సీరియల్ యాక్ట్రెస్ అండి. అది కాకుండా ప్రజెంట్ కుకింగ్ విత్ జాతిరత్నాల షోలో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. కన్నడకు సంబంధించిన సెలబ్రిటీ అండ్ సీరియల్ యాక్ట్రెస్ ఆల్సో. సో ఈమె కూడా తెలుగు పెద్దగా రాదు, కాకపోతే ఈసారి సీజన్లో ఉండబోతుంది. ఇది వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 మంది అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ సీజన్ 9లో ఉండబోతున్నారు. 100% చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. 99.99% అయితే వీళ్ళు హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. బై ఎనీ ఛాన్స్ వీళ్ళు ఒకవేళ హ్యాండ్ ఇస్తే రిమైనింగ్ వాళ్ళని తీసుకుంటారు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఎస్పెషల్లీ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈసారి అగ్ని పరీక్ష షో నుంచి దాదాపు 7 to 9 మెంబర్స్ని తీసుకుంటారు అనుకున్నా. బట్ ఈసారి అగ్ని పరీక్ష షో అనేది అంత పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు, దానికి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు, అంత పెద్ద కంటెంట్ కూడా అందులో రావట్లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 3 మెంబర్స్ని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఆ లక్ ఎవరికి అనేది. ఎందుకంటే బయట పిఆర్పీ అనేది చాలా అంటే చాలా నడుస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్ కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నాం కూడా మనకు తెలిసింది. కాబట్టి సో చాలా తక్కువ మందిని తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పిఆర్ స్టంట్స్ ఏం పనిచేసేలాగా లేవు. అల్టిమేట్గా వాళ్ళకి నచ్చి బిగ్ బాస్ అనేది ఏంటి, కమర్షియల్ షో. సో అల్టిమేట్గా వాళ్ళకి టీఆర్పీ అనేది కావాలి, డబ్బులు కావాలి. సో సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఉంటేనే చూసారు. ఎంత కామన్ మ్యాన్ సపోర్ట్ చేద్దామన్నా సరే వాళ్ళు అనుకున్న టీఆర్పీ రావాలంటే ఖచ్చితంగా సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఉండాలి. కాబట్టి మోస్ట్లీ 15 మంది దాకా సెలబ్రిటీస్ని తీసుకునే అవకాశం ఉంది. స్టార్టింగ్లో 9 vs 9 సెలబ్రిటీస్ 9 కామన్ మ్యాన్స్ అనుకున్నప్పటికీ కూడా అది పెద్దగా వర్కౌట్ అయ్యేది లేదు. కాబట్టి ఈసారి సెలబ్రిటీస్కే మళ్ళీ వీళ్ళు ఎక్కువ మందికి అప్రోచ్ అవుతున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.